కలియుగం. కలహం దా కలహం దదాతి ఇది కలియుగ. కలి కలి అంటేనే కలహాన్ని ఇచ్చేది. అని మహాప్రభుని జాగ్రత్తగా అనుసరిస్తుంటే వాళ్ళు కలియుగంలో ఉండరు. ఏ యుగంలో ఉంటారు? సత్యయుగంలో. భగవంతుని ప్రేమించేలాగా సత్యయుగంలో గురించి కలి తన రాజ్యంలో ఇది ఒక నాటకం కూడా రాస్తారు మహాప్రభు సన్నిహిత భక్తుల్లో ఒకరు. పేరు గుర్తు రావట్లేదు. అదే నాటకం ఏంటంటే కలిపురుషుడు కూర్చొని ఉంటాడు ఒక చోట. మందు మాంసము ఇవన్నీ అక్కడ జరుగుతుంటాయి. చుట్టూ అంతా అట్లాంటి వాళ్ళే ఉంటారు. పాపము, కామ, క్రోధ, మోహ, లోభ, మద, మత్సర, పాప కార్యాలు అన్ని ఆ చుట్టూ కూర్చొని ఉంటారు. ఆ వ్యక్తులందరూ కామము, కోపము, అక్రమ సంబంధాలు, మత్తు మందులు, మాంసాహారం, ఇదంతా పాపపు పురుషులు, ఈ పాపాలన్నింటికి ప్రతీకలైన వ్యక్తులు కూర్చుంటారు. కలిపురుషుడు కాళ్ళ మీద కాలు వేసుకొని ఆనందంగా ఏదో వాళ్ళతో మాట్లాడుతుంటే ఉన్నట్లుండి కలిపురుషుడు కంపించడం మొదలు పెడతాడు. నాకు అర్థం కాదు, ఏంటి మా బాస్ ఏంటి, మా యజమాని ఇలా కంపిస్తున్నాడు, ఏమైంది అడుగుతారు. కామ, క్రోధ వీళ్ళందరూ ఏమైంది కలి, నీకు ఏమైంది చెప్పండి అంటే ఒక బ్రాహ్మణ పిల్లోడు పుట్టాడు అని భయంగా మాట్లాడతాడు. ఏదో కామ, క్రోధ, మోహం వీళ్ళందరూ ఇదేంటి బ్రాహ్మణ వంశాన్ని ఎప్పుడో నాశనం చేసేసావు కదా నువ్వు. ఇంకా ఎక్కడ బ్రాహ్మణులను ఎప్పుడో వాళ్ళ లక్షణాలు లేకుండా చేసావు కదా. కేవలం పేరుకు మాత్రమే బ్రాహ్మణులుగా. ఇంకా ఎవరు బ్రాహ్మణులు? లేదు, ఈ అబ్బాయి చాలా విశేషం. ఏం విశేషం ఈ అబ్బాయి? ఈ అబ్బాయిని ఎవరైతే ప్రేమిస్తారో వాళ్ళ దగ్గర నా ఆటలు సాగవు. అంత విశేషం ఈ బ్రాహ్మణ బాలుడు.